హలో ఎవ్రీవన్. టుడే నేను మొన్న మా అమ్మమ్మ ఇంటికి విలేజ్కి వెళ్ళాను కదా. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర కోకోనట్ ట్రీస్, ఫ్లవర్స్ ప్లాంట్స్ చాలా ఉంటాయి. ఇంకాను మా అమ్మమ్మ విలేజ్ అంతా సరౌండింగ్స్ చాలా బాగుంటుంది, మొత్తం కోకోనట్ ట్రీస్తోనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను గోదావరి బ్రిడ్జ్ మీద ట్రైన్లో మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. అక్కడ ప్లాన్స్ అవన్నీ చూపిస్తాను. హలో ఎవ్రీవన్, ఇదే మా అమ్మమ్మ ఇంటి ఎంట్రన్స్. మా బ్రదర్ రానే ఇక్కడే ఉన్నాడు, చూడండి హాయ్ చెప్తున్నాడు. ఈరోజు మీకు నేను ప్లాన్స్ అవన్నీ చూపిస్తాను. చూడండి, చిన్న పప్పీతో పట్టుకుని లాగుతున్నాడు, చూసారా? పప్పీ భలే క్యూట్ గా ఉన్నది కదా. మా తమ్ము చూసారా, నా పట్టుకుని లాగుతున్నాడు. చూడండి, ఇక్కడ మా అమ్మమ్మ ఫ్లవర్స్ పెంచుతుంది, చామంతి ఫ్లవర్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఫ్లవర్స్. అక్కడ హైబిస్కస్ ఫ్లవర్స్ ఇవన్నీ పెంచుతుంది, చూసారా? చూడండి, అక్కడ కోకోనట్ ట్రీ కూడా పెంచారు. చూడండి, ఇప్పుడు నేను ఒక ఫ్లవర్ కూడా తీసుకుని పెట్టుకున్నాను. చూడండి, బ్యూటిఫుల్ గా ఉన్నది కదా. గ్రాండ్ మదర్ ఇంటి దగ్గర చాలా వేకెంట్ ప్లేస్ ఉంటుంది, అందుకని ప్లాంట్స్ పెంచుతారు ఎక్కువగా. జాస్మిన్ ప్లాంట్, కలకంబ ఫ్లవర్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నది. ఇక్కడ బఫెలోస్ కౌస్ తినకుండా నెట్ ని అడ్డు పెట్టారు. చూడండి, ఇక్కడ కనకాంబరం ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి ఎక్కడికి వెళ్ళినా నేను రోజు పెట్టుకుంటాను. మా అమ్మమ్మ ఈ ఫ్లవర్స్ ని ఎవరికైనా షేర్ చేస్తారు వాళ్ళు అడిగినప్పుడు. చూడండి, ఇక్కడ బలి జూనియర్ ప్లాంట్ కూడా పెంచారు. ఈరోజు ఫెస్టివల్ కదా, నాకు కొన్ని మా మమ్మీకి కొన్ని షేర్ చేసుకుంటాము ఇద్దరు. ఫెస్టివల్ కదా, ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ ఒక్కళ్ళు వస్తారు. ఇప్పుడు ఆడుకుంటాం మేమందరం చక్కగా. ఇప్పుడు మార్నింగ్ లేసి నేను రెడీ అయ్యాను. మార్నింగ్ అంతా మంచుగా ఉన్నది. మంచు పడేటప్పుడు బబుల్స్ అనేవి ప్లాంట్స్ మీద పడ్డాయి. ఇప్పుడు ప్లాంట్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మా గ్రాండ్ మదర్ నా కోసం ఇష్టమైన టొమాటో ప్లాంట్ పెంచింది. అది చూసారా, ఎలోవేరా ప్లాంట్ చాలా గుచ్చుకునేది. ఎలోవేరా ప్లాంట్ తో మనీ ప్లాంట్ కూడా పెంచుతున్నారు. ఇక్కడ మా అమ్మమ్మ వెజిటేబుల్స్ కూడా పెంచుతుంది. చూడండి, విట్రాకాట్స్ ఎంత బాగున్నాయో. ఈ ప్లాంట్స్ గ్రో అవ్వడానికి మా అమ్మమ్మ ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయదు. చూడండి, బఫెలోస్ కి చిన్న హట్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ చూడండి, బఫెలోస్ అన్ని గ్రాస్ తినడానికి బయటకు వెళ్ళిపోయినాయి. ఇక్కడ 2 కావ్స్ ఉన్నాయి. ఈ బఫెలోస్ కి గ్రాస్ అనేది ఇంట్లోనే పెడతారు, బయటకు పంపించారు. ఈ మేక్ చేసిన పైన రూఫ్ అంతా కోకోనట్ ట్రీస్ తో మేక్ చేశారు. పాప మా బఫెలోస్ వాళ్ళ మదర్స్ ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తున్నాయి. ఈ బఫెలోస్ వచ్చిన తర్వాత ఈ బేబీ బఫెలోస్ వెళ్ళి తొందరగా మిల్క్ తాగేస్తాయి. చూడండి, ఇక్కడ ఎంత పెద్ద కోకోనట్ ట్రీస్ ఉన్నాయో. మా తాతయ్య నా కోసం కోకోనట్ వాటర్ ని ఈ కోకోనట్ ట్రీస్ నుంచి తెస్తారు. చూసారా, ఇవి అమ్మమ్మ వాళ్ళ పొలాలు. ఈ హట్ బ్యాక్ సైడ్ ఉంటాయి. అట్టక అంటారు దీన్ని. లోపల కోకోనట్స్ ని స్టోర్ చేస్తారు. ఇవే కాకుండా నా స్పోర్ట్స్ యాక్టివిటీస్, గార్డెనింగ్ ఈ ఛానల్లో ఉన్నాయి. నచ్చితే కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.